ఇక తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 16వ తేదీ నుండి 25వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం వెల్లడించారు. తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాలను ఏర్పాట్లను టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ ముఖ్య భద్రతా అధికారి మురళీకృష్ణ వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. జేఈఓ గారు, సిబిఎస్ఓ గారు, తర్వాత మిగతా టీటీడీ పోలీస్ యంత్రాంగం అందరితో కలిపి భద్రతా పరంగా ఎటువంటి చర్యలు అవసరం అనేది రివ్యూ చేయడం జరిగింది. ప్రతి ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి లాస్ట్ ఇయర్ కంటే ఇంకా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని పరిగణలోకి తీసుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేస్తూ ఒకవైపు వస్తున్న విఐపీస్, రెండవ వైపు సాధారణ భక్తులు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పంచమి తీర్థం సందర్భంగా ఎక్కువ పబ్లిక్ వస్తారు కాబట్టి వారందరూ కూడా రాత్రి నుండి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తిరుచానూరుకు వచ్చే అన్ని రూట్ మార్గాల్లో కూడా వాళ్ళకి హోల్డింగ్ పాయింట్ పెట్టడం, అక్కడి నుండి క్యూలైన్లలో మనం పుష్కరిణి తీసుకోవడం, తర్వాత వారిని సురక్షితంగా మళ్ళీ బయటికి పంపడం, దాంతో పాటు పడి అక్కడి నుండి వచ్చే ప్రాంతంను కూడా పూర్తిగా భద్రతాపరంగా చర్యలు తీసుకుంటూ అందరినీ కూడా ఒక సురక్షితమైన సంతోషకరమైన వాతావరణంలో బ్రహ్మోత్సవాలు జరపడానికి పూర్తి చర్యలు తీసుకోవడం జరిగింది. తిరుచానూరు అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జేఈఓ గారు మరియు ఎస్పీ గారితో పాటు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది, టీటీడీకి సంబంధించినటువంటి ఇతర డిపార్ట్మెంట్స్ అన్నింటితో కూడా ఈరోజు హోల్డింగ్ పాయింట్స్ కానీ, అలాగే వాహనం తిరిగేటటువంటి ప్రాంతాలు కానీ, అలాగే పుష్కరిణికి సంబంధించినటువంటి ఏరియాస్ కానీ మొత్తం అన్ని కూడా కూలంకషంగా ఇన్స్పెక్షన్ అనేది జరిగింది. ప్రాథమికంగా ఏ ఏరియాస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, బందోబస్తుని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అనేటువంటి దాని మీద, సెక్యూరిటీ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఎలా తీసుకోవాలనే దాని మీద ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ కూర్చుని సమన్వయాన్ని చేసుకుంటూ ముందుకెళ్లే విధంగా బందోబస్తుకు సంబంధించినటువంటి చర్యలను ఎలా ప్లాన్ చేయాలనేటువంటి దాని మీద వర్కౌట్ చేస్తూ ఇతర డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసే విధంగా అటు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, ఇటు మెడికల్ అండ్ హెల్త్, ఇంజనీరింగ్ అండ్ అదర్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ప్రాథమికంగా చేసినటువంటి ఇన్స్పెక్షన్ బేస్ చేసుకుని భక్తులందరికీ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా గత బ్రహ్మోత్సవంలో జరిగినటువంటి ఏవైతే ఘనంగా జరిగాయో అంతకంటే ఘనంగా జరిగే విధంగా ప్రత్యేకమైనటువంటి భద్రతా చర్యలు అనేటటువంటి తీసుకుంటూ వాళ్ళందరికీ మంచి ఏర్పాట్లు అనేటటువంటి జరగాలనేటువంటి